మీ వాక్యము ద్వారా మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. ఈ రాత్రి శిలువ వేయబడిన యేసు క్రీస్తు ప్రభువుని హెచ్చించండి, మనుషుని మరుగుపరచండి, కొన్ని ఆత్మలను రక్షించండి. మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినమంతా ప్రభు పాద సన్నిధిలో మరే వలె కూర్చొని ఎన్నో ఆత్మ సంబంధమైన సత్యములు పాఠములను నేర్చుకునే భాగ్యములు దేవుడు మనకు దయచేసినందునకై దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవుడు తన దాసును నిలిపి ఇచ్చిన ఆ శ్రేష్టమైన సందేశమును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒకరు చెప్పిన ఇద్దరు చెప్పిన ఆశ ఒకటే, యేసు ప్రభుని ఇంకా నమ్మని వారు ఈ రాత్రి నమ్ముకోండి. మా కోరిక మేము బ్రతిమలాడుతున్నాం, రక్షణ పొందాలి. ఇంకా రక్షణ పొందని వారు ఈ రాత్రి రక్షణ పొందాలి. అది ప్రభు యొక్క కోరిక, ఆయన కోరిక, ఆయన ఆశ. నీ రక్షణ కొరకే యేసయ్య పరలోకం నుండి వచ్చారు, నీ కొరకే రక్తం కాచారు, నేను రక్షించడానికి వచ్చాడు. తప్పిపోయిన కుమారుడు వలె కుమార్తె వలె తిరిగి రా. యేసు ప్రభువు చేర్చుకోలేని వ్యక్తే లేదు, యేసు ప్రభువు క్షమించలేని పాపమే లేదు. యేసు ప్రభువు నమ్ముకోండి, మారు మనసు పొందండి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు నామాన కోరుతున్నాం. ఇశ్రాయేలు యొక్క మొదటి రాజు సౌలు రాజు. సౌలు రాజు తరువాత దావీదు రాజు అయ్యాడు. దావీదు తరువాత దావీదు కుమారుడైన సొలొమోను రాజు అయ్యాడు. సొలొమోను రాజు అయినప్పుడు బాలుడే ఉన్నాడండి, అంటే 16-17 సంవత్సరాలు లేకపోతే 18 ఉంటాయేమో, అంత వయసు గలవాడు, చిన్న వయసు గలవాడు. ఆ రోజుల్లో దేవుని మందిరం ఇంకా కట్టబడలేదు. ఈయనే కదా దేవుని మందిరం కట్టింది. గిబియోనులో దేవుని మందస్సం ఉంది. అక్కడికి సొలొమోను వెళ్ళి దేవునికి 1000 దహన బలులు అర్పించాడు. దీన్ని 1000 దహన బలులు అర్పించాడు. సొలొమోను యొక్క అర్పణ, సొలొమోను యొక్క ఆరాధన దేవునికి అంగీకారంగా ఉంది. ఆ రాత్రి దేవుడు సొలొమోనుకు దర్శనములో ప్రత్యక్షమై, నేను నీకేమి కావాలో కోరుకో అన్నాడు. సొలొమోను ఇలాగ దేవునికి మనవి చేశాను, దేవా యెహోవా, నా తండ్రి అయిన దావీదు తర్వాత నన్ను రాజుగా చేశాను. నీ ప్రజలు విస్తారమైన ప్రజలు, వారికి నీతి న్యాయములతో పరిపాలన చేయటానికి నాకు జ్ఞానము లేదు, నేను బాలుడను. కాబట్టి నాకు వివేక హృదయము, జ్ఞాన హృదయం లేక నాకు జ్ఞానమును దయచేయమని దేవుని కోరుకున్నాడు. దేవుడు ఎంతో సంతోషించాడు. సొలొమోను కోరిక కూడా దేవునికి అంగీకారంగా ఉంది. దేవుడు అన్నాడు, నీవు ఐశ్వర్యమునైనా శత్రువు ప్రాణమును అడగలేదు, నా జనులను నీతి న్యాయములతో పరిపాలన చేయటానికి జ్ఞానము కమ్మ యోమును అడిగావు. కాబట్టి నీకు జ్ఞానమునిస్తున్నా. నీ ముందు కానీ నీ తరువాత కానీ నీ అంత జ్ఞానం కలిగిన వాడు ఇంకొకడు ఉండడు అని చెప్పాడు. తర్వాత అన్నాడు, నువ్వు అడగలేదు, నువ్వు అడగకపోయినాను ఐశ్వర్యమును ఘనతను కూడా నీకు ఇస్తున్నాను అన్నాడని. మరలా అన్నాడు, నీ తండ్రి అయిన దావీదు వలె నా ఆజ్ఞలను అనుసరించి నడిస్తే నీకు దీర్ఘాయుష్ను ఇస్తానన్నాడు. ఏమన్నాడు? నీకు దీర్ఘాయుష్ను ఇస్తానన్నాడు.
దేవుడు సొలొమోనుకు విశేషమైన జ్ఞానమును ఇచ్చాడన్నమాట. ఇంగ్లీష్లో సొలొమోన్ ఏమంటారంటే సాల్మన్ ద వైజ్ అని అంటారండి. దావీదుని ఏమంటారంటే డేవిడ్ ద కింగ్ అంటారండి. రాజైన దావీద్ అంటారు. సాల్మన్ ద వైజ్ జ్ఞానుడైన సొలొమోన్ అంటారు. సొలొమోనుకు దేవుడు విశేషమైన జ్ఞానం ఇచ్చాడు. సొలొమోను గిద్యోనికి వెళ్ళి 1000 బలులు అర్పించాడు. ఆ బలులు అర్పించడం అంటే ఇప్పుడు మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పుకున్నాం. ఆరాధన చేశాడు. ఏం చేశాడు చెప్పండి? దేవుని ఆరాధించాడు. సొలొమోను ఆరాధన దేవుడు అంగీకరించాడు. సొలొమోను ఆరాధన దేవుడు అంగీకరించాడు. అలాగే హేబేలు గురించి కూడా మనం చెప్తున్నాం కదండి. దేవుడైన యెహోవా హేబేలును అతని అర్పణను అంగీకరించేను అని ఉంటుంది కదా 4వ అధ్యాయం ఆదికాండంలో. దేవుడైన యెహోవా హేబేలును అతని అర్పణను అంగీకరించేను. ఆ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. హేబేలును అతని అర్పణను అంగీకరించారు. అర్పణను అంగీకరించే ముందు ఎవరిని అంగీకరించాడు? హేబేలును అంగీకరించాడు. అంటే హేబేలు దేవునికి అంగీకారంగా ఉన్నాడన్నమాట. హేబేలు దేవునికి అంగీకారంగా ఉన్నాడు కాబట్టి హేబేలు యొక్క అర్పణ కూడా దేవునికి ఎలా ఉంది చెప్పండి? అంగీకారంగా ఉంది. దేవుడిని యెహోవా కయీనును అతని అర్పణను అంగీకరించలేదు. కయీను అర్పణ ఎందుకు అంగీకరించలేదు? కయీనే దేవునికి అతని జీవితమే సరిగా లేదు కాబట్టి అతడి అర్పణ కూడా దేవుడు ఏం చేశాడు? అంగీకరించలేదు. ఈ రాత్రి అందులో గొప్ప పాఠం ఉందండి. ఆరాధన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, సేవ చేస్తున్నాం, ఎన్నెన్నో చేస్తున్నాం. మన సేవ, మన ప్రార్థన, మన ఆరాధన దేవునికి అంగీకారంగా ఉంటుందా? దేవుడు అంగీకరిస్తున్నాడా? దేవుడు ఆస్వాదిస్తున్నాడా? దేవుడు ఆగ్రహిస్తున్నాడా? మన ఆరాధన దేవుడు అంగీకరించాలంటే, మన ఆరాధన దేవుని ఆగ్రహించాలంటే ముందు మనం అంగీకారంగా ఉండాలి. అంటే మన ప్రవర్తన అంగీకారంగా ఉండాలి, మన జీవితం అంగీకారంగా ఉండాలి, మన హృదయం, మన ఆత్మ ఆయనకు అంగీకారంగా ఉండాలి. నీవు నేను లేక మన ప్రవర్తన అంగీకారంగా లేకుండా నువ్వెన్ని బలులు అర్పించినా, నువ్వెన్ని పాటలు పాడినా, నువ్వెంత స్తుతి చెల్లించినా, నువ్వెంత ఆరాధన చేసినా, నువ్వెంత కానుకిచ్చినా, నువ్వెంత రోజు క్రమంగా నువ్వు బైబిల్ ప్రార్థనకి వెళ్ళినా దేవుడు నిన్ను అంగీకరించడు. మనోడా, ముందు నీవు అంగీకారం ఉండాలి. నీవు అంగీకారం ఉంటే నీ యొక్క ఆరాధన, నీ ప్రార్థన, నీ కానుక దేవునికి అంగీకారంగా ఉంటుంది. నీవు అంగీకారంగా ఉన్నావా? నీ హృదయం దేవునికి అంగీకారంగా ఉన్నదా? నీ ప్రవర్తన దేవునికి అంగీకారంగా ఉన్నదా? నీ జీవితం దేవునికి అంగీకారంగా ఉన్నదా? ఈ రాత్రి ఆలోచన చేసుకో. సొలొమోను యొక్క ఆరాధన దేవునికి అంగీకారంగా ఉంది. నీకేమి ఇవ్వాలి కోరుకో అన్నాడు కదండి. ఈ రాత్రే కనుక దేవుడే ఆ మాట ఒట్టిదేలండి నీకు దర్శనంలో కనపడి, నేను నీకేమి ఇవ్వాలి కోరుకుంటే ఏం కోరుకుంటా? చెప్పేదేదో నిజం చెప్పండి. ఏం కోరుకుంటావు? ఏదో లేక ఆలోచన చేసుకోండి. మాకు నా కూతురికి పెళ్లి చేయ్యా, పెళ్లి కావాలి, మంచి సంబంధం అంటావు, నా కొడుకు ఉద్యోగం కావాలంటావు, ఇంక ఏదేదో కోరుకుంటాం. కానీ గ్రీకు పురాణంలో ఒక కథ ఉంది. ఒట్టిదే నీతి కథ అన్నమాట. జరిగింది కాదు, ఒట్టిది అన్నమాట. ఒకడు తపస్సు చేశాడంట దేవునికి. దేవుడు ప్రత్యక్షమై, నరుడా, నీ తపస్సు నేను మెచ్చాను, నీకేమి కావాలో కోరుకున్నాడంట.
మరి అన్నాడంట, నేను ముట్టుకున్నదంతా బంగారం అయ్యే వరకు ఉన్నాడంట. ఏం కోరుకున్నాడు? నేను పట్టుకున్నదంతా బంగారం అయ్యే వరకు ఉంటే సరి ఇచ్చాను అన్నాడంట. ఇక ఎంత ఆనందం అండి వాడికి. ఏంటి, ఏది పట్టుకుంటే అది బంగారం. ఇంటికి వచ్చాడంట, అది పట్టుకున్నాడు, ఇది పట్టుకున్నాడు, అంతా బంగారం. అబ్బా, మంచం పట్టుకున్నాడు, బంగారం మంచం వచ్చేసిందండి. అన్నీ పట్టుకున్నాడు, బంగారం అవుతుంది, ఆనందించిపోతున్నాడండి. కొంతసేపు పోయినాక ఆకలి అయిందండి. ఏమైంది? ఆకలైంది. అన్నం పెట్టింది భార్య, ముట్టుకున్నాడు. ఏమైంది చెప్పరే? బంగారం. అయ్యో దేవా అన్నాడా? బంగారం అన్నమా, బంగారం అని తిన్నాడా? ఆనందించాడు. చెప్పరే? తిన్నాడా? దప్పిక అయిందంట, అన్నం తింటాడు. నీళ్లు పట్టుకున్నాడు. ఏమైంది? తాగాడా? అయ్యో అన్నాడా? దేవా అన్నాడా? అన్నాడు. పిచ్చి పిచ్చి కోరికలు కోరద్దు. పిచ్చి పిచ్చి కోరికలు కోరద్దు. పిచ్చి పిచ్చి కోరికలు కోరి దేవుడు నాకేమి ఇవ్వట్లేదు అని అలిగి అసలు ప్రార్థన మానుకునేవాడు చాలామంది ఉన్నారు. పిచ్చి పిచ్చి కోరికలు కోరద్దు. సొలొమోను కోరిక కూడా దేవునికి అంగీకారంగా ఉంది. ఇవన్నీ బైబిల్లో మాటలు, యోహాను పత్రికలు ఉన్నది. మన ప్రార్థన ఆయన చిత్తానుసారం అయితేనే దానికి జవాబిస్తారు. సరే, ఇది సొలొమోను కోరిక ఏం కోరుకున్నాడు? నాకు జ్ఞానమే ప్రభువా. సొలొమోను కోరిక కూడా ఆరాధన అంగీకారంగా ఉంది, ప్రార్థన కోరిక కూడా దేవునికి అంగీకారంగా ఉంది. దేవుడు అన్నాడు, నువ్వు కోరినట్లుగా నేను నీకు జ్ఞానం ఇస్తున్నా. నువ్వు కోరకపోయినా ఐశ్వర్యమును ఘనతను నీకు ఇస్తున్నాను. నీ తండ్రి వలె యథార్థంగా జీవిస్తే దీర్ఘాయుషు కూడా నీకు ఇస్తానన్నాడు. దేవుడు సొలొమోనుకు ఏమేమి ఇస్తానన్నాడు? జ్ఞానం ఇస్తానన్నాడు. రెండవది ఐశ్వర్యమును ఘనతను ఇస్తానన్నాడు. మూడవది ఆయుష్ దీర్ఘాయుషుని ఇస్తానన్నాడు. నేను చిన్న మాట అడుగుతా, దానికి జవాబు మీరు చెప్పండి. మరి ఏం చేస్తా? ఆ జవాబు కూడా నేనే చెప్తా, కానీ అది మీరు నోటితో అనాలి. దేవుడు అనాలి సార్. ఏమనాలి? దేవుడు. జ్ఞానం ఇచ్చేది ఎవరు? దేవుడే. ఐశ్వర్యమును ఘనతనిచ్చేది ఎవరు? దేవుడే. ఆయుష్ దీర్ఘాయుష్ ఇచ్చేది ఎవరు? దేవుడే. మానవుడా, ఈ సంగతి మర్చిపోవద్దు. అండబలం, కండబలం, ధనబలం చూసుకుని విర్రవీగుతున్నావేమో, అందరు సొందాలు చూసుకుని విర్రవీగుతున్నామేమో. ఈ మాటలు దేవుడు రాత్రి బైబిల్ గ్రంథం తేటగా తెలియచేస్తుంది. జ్ఞానం ఇచ్చేది దేవుడు, ఐశ్వర్యమును ఘనతనిచ్చేది దేవుడు, ఆయుష్ దీర్ఘాయుష్ ఇచ్చేది దేవుడు. ఒక వచనం చదివి సహాయం చేస్తారా? కీర్తన 12వ కీర్తన వచనము 5 అండి. కీర్తన 12:5. 12:5. బట్టి నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను. రక్షణను కోరుకుని వారికి నా రక్షణ ఇస్తా. రక్షణను కోరుకుని వారికి నా రక్షణ ఇస్తా. అలాగే ఏమేమి ఇస్తారు దేవుడు? జ్ఞానం ఇచ్చేది దేవుడే, ఐశ్వర్యమును ఘనతనిచ్చేది దేవుడే, ఆయుష్ దీర్ఘాయుష్ ఇచ్చేది దేవుడే, రక్షణ ఇచ్చేది కూడా చెప్పండి. రక్షణ ఇచ్చేది దేవుడే. రక్షణ ఎవరికి ఇస్తాడు? అక్కడ ఉన్న మాటే దేవుడే చెప్పాడు కదా. ఏముందండి? రక్షణను కోరుకుని వారికి నా రక్షణ ఇస్తా. బైబిల్లో అది గొప్ప సత్యం అండి. అదొక నియమం, అదొక సూత్రం. ఇట్ ఈస్ ఎ డివైన్ ప్రిన్సిపల్. రక్షణ ఎవరికి ఇస్తాడు? కోరుకున్న వారికి ఇస్తాడు. రక్షణ కష్టపడితే వచ్చేది కాదు. రక్షణ కానుక వేస్తే వచ్చేది కాదు. రక్షణ ఉపవాసాలని ప్రార్థన చేస్తే వచ్చేది కాదు. రక్షణ ఏ మానవుడు, ఏ సేవకుడు, ఏ భక్తుడు ఇచ్చేది కాదు. రక్షణ ఇచ్చేది దేవుడు. ఎవరికి ఇస్తాడు?
కోరుకున్న వారికి ఇస్తాడు రక్షణ. ఈ రాత్రి ప్రియులారా, ప్రియుడా, అమ్మా, ఈ రాత్రి రక్షణ కోరుకో, ఈ రాత్రి రక్షణ కోరుకో, ఈ రాత్రి రక్షణ కోరుకో. రక్షణ కోరుకుంటే ఇస్తాడు, మళ్ళా కష్టపడితే కాదు, కోరుకుంటే ఇస్తాడు. ఇదే ప్రభునామాను కోరుతున్నాం. ఈ రాత్రి రక్షణ కోరుకోండి, ప్రభువును కోరుకోండి, పరలోకాన్ని కోరుకోండి, ధన్యమైన జీవితాన్ని కోరుకోండి, క్రీస్తు ప్రభువును కోరుకోండి. దేవుడు సొలొమోనుకు విశేషమైన జ్ఞానం ఇచ్చారు. షేబా అనే దేశం ఉన్నది. ఆ దేశాన్ని ఒక రాణి పరిపాలన చేస్తుంది. ఆమె సొలొమోను కీర్తిని గురించి, జ్ఞానం గురించి విని సొలొమోను దర్శనం చేయడానికి వచ్చింది. గొప్ప పరివారముతో వెండి బంగార కానుకలు తీసుకుని వచ్చింది. ఆ దేశాన్ని ఇప్పుడు యమన్ అంటున్నారండి. ఏమంటున్నారు? యమన్ అంటున్నారు. ఆమె షేబా దేశాన్ని యమన్ అంటున్నారు. ఇప్పుడు యమన్ దేశం. సొలొమోను దర్శనం చేసుకుంది. సొలొమోను ప్రశ్నలు వేసింది. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం జవాబు చెప్పాడు. సొలొమోను యొక్క జ్ఞానమును చూసింది, మందిరమును చూసింది, విందుశాల చూసింది, భోజన పదార్థాలు చూసింది, ఆ గిన్నెలు చూసింది, పనివారు వేసుకునే వస్త్రాలు చూసింది, వారు కూర్చునే పీటలు చూసింది, అక్కడ అనిపించే బళ్ళు చూసి, రాజా, నేను నా దేశం ఉండగా నేను గురించి చెప్పారయ్యా, భలే జ్ఞానం గలవాడు, అసలు వినపోతే ఎట్లా అంటే నేను నమ్మలేదు. ఇప్పుడు వచ్చి చూసా, నేను విన్నదానికంటే నీ జ్ఞానము మించి ఉన్నది, నీ ఐశ్వర్యము మించి ఉన్నది. అసలు నేను వచ్చిన దానికి, అక్కడ విన్నదానికి అసలు సగం కూడా నేను వినలేదయ్యా. నీ ఐశ్వర్యము, నీ జ్ఞానము మించి ఉన్నది. నీకింత జ్ఞానం ఐశ్వర్యం ఇచ్చిన యెహోవాకు స్తోత్రం అని చెప్తున్నాను, స్తోత్రం అని చెప్తున్నాను అని. నీ జనులు భాగ్యవంతులు, నీ సేవకులు భాగ్యవంతులని. ఎవరు భాగ్యవంతులంట? నీ జనులు భాగ్యవంతులు, నీ సేవకులు భాగ్యవంతులు. ఎవరికంటే? ఆ మాట చెప్పింది ఎవరండి అమ్మా? ఎవరు చెప్పింది? షేబాదేశపు రాణి. రాణి అంటే ఎన్ని బంగారాలు ఎన్నో. అసలు ఆయన కానుకలే ఇంత బంగారం తెచ్చింది. ఆమె పెద్ద ఔషధవంతురాలే. కానీ ఏమంటుంది? నీ జనులు భాగ్యవంతులు, నీ సేవకులు భాగ్యవంతులు. ఎవరికంటే? మా చెప్పలేరా? రాణి కంటే సొలొమోను జనులే భాగ్యవంతులంట, ఆయన సేవకులే భాగ్యవంతులంట. సొలొమోను జనులే భాగ్యవంతులైతే యేసయ్య నమ్ముకుని జనులు ఎంత గొప్ప భాగ్యవంతులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కీర్తన గ్రంథంలో 2 చోట్ల యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, యేసయ్య దేవుడుగా గల జనులు ధన్యులు, యేసు ప్రభువును నమ్ముకున్న వారు ధన్యులు, యేసయ్య జనులు ధన్యులు. నేను చదివిందే చెప్తున్నానండి. అవర్ డైలీ బ్రెడ్. ఆయన గొప్ప ధనవంతుడు, చాలా ఫ్యాక్టరీలు అన్నీ ఉన్నాయంట. అక్కడ ఒక బీద విశ్వాసి తిమోతి అంటండి ఆయన పేరు. ఏం పేరు? ఆయన పేరు తిమోతి అంట. విశ్వాసి అన్నమాట, యవనస్తుడు, చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు అనమాట ఆ ధనవంతుని యొక్క ఫ్యాక్టరీలో. కానీ ఆ ధనవంతుడు నాస్తికుడు అన్నమాట. ఎవరు ఆ ధనవంతుడు? నాస్తికుడు. కానీ ఈ తిమోతి అంటే ఆయన చాలా ఇష్టం. ఎందుకంటే టయానికి వెళ్తాడు, చక్కగా పని చేస్తాడు, ఎవరితో గొడవపడ్డు, ఒక విధమైన క్రమంగా జీవితం జీవిస్తాడు, నమ్మకంగా పనిచేస్తాడు. నాస్తికుడే కానీ ఇతడు తిమోతి అంటే చాలా ఇష్టం.
ఆ రోజు కూడా పనికి వెళ్ళాడు. అంతా అయిపోయింది. డ్యూటీ దిగి వెళ్తున్నప్పుడు తెచ్చుకునే గిన్నె అవన్నీ కడుక్కుంటూ యేసుప్రభు పాటలు కొన్ని రాగాలు పాడుకుంటున్నాడంట. అవన్నీ కడుక్కుంటూ వెళ్ళిపోతారన్నమాట. ఆ ధనవంతుడు వచ్చాడు ఫ్యాక్టరీ ఉన్నాను. ఎరా తిమోతి, ఇంద్రలో చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నావు ఏంటో అన్నాడు. ఏం లేదులే సార్ అన్నాడు. కాదురా ఇంద్ర చాలా ఆనందంగా ఉన్నావు సార్, నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను అన్నాడు. నిజమేనా? నువ్వు ఎప్పుడు ఆనందంగానే ఉంటావు. ఇప్పుడు నీ భార్య ఏం కోరేసి పంపింది అన్నాడు. అంటే ఏమన్నాడు? నీ భార్య ఏం కోరేసింది? నా భార్య ఈరోజు పచ్చడేసా. మరి ఎందుకు అంత ఆనందంగా ఉన్నావు? సార్, నేను పేదవాళ్ళం సార్, మీకు తెలుసు కదా. నా భార్య పచ్చడి వేసి పంపింది, కానీ నా భార్య నేను ఎప్పుడు వస్తానో, నా భర్త ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది సార్. టైం అయింది కదా, ఎదురు చూస్తూ ఉంటుంది సార్. నా భర్త ఎప్పుడు వస్తారా, ఎదురు వెళ్ళి ఎప్పుడు నవ్వుకుంటూ ఒకరు మార్చడం చెప్పండి నా కొరకు ఎదురు చూస్తుంది సార్. నా భార్య నా కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది, నన్ను పలకరిస్తుంది, నవ్వుతూ వస్తుంది. అవన్నీ తెలుసుకుని నాకు ఆనందంగా ఉంది సార్. నేను నా భార్య యేసుప్రభుని నమ్ముకున్నాం సార్. నేను నా భార్య యేసుప్రభుని నమ్ముకున్నాం సార్. అసలైనా ఒకటే, గొప్పైనా ఒకటే, అలావైనా ఒకటే. నా భార్యను ఒకరికి ఎదురు చూస్తుంది సార్, నవ్వుతూ ఎదురు వస్తుంది సార్. అప్పుడు అన్నాడంట, ఎప్పుడైతే మోతి నువ్వు గొప్ప ధనవంతుడు అన్నాడు. ఏమన్నాడు? ధనవంతుడు అన్నాడు. నేనేం ధన్యుడు సార్, నీ దగ్గర చిన్న ఎంత నీకు పొలాలు అన్నీ అంటే ఇవన్నీ కదా సార్, ఇవన్నీ నువ్వు ఇచ్చిందే కదా సార్ చిన్న జీతం అన్నాడంట. నిజమేనా? నాకు ఫ్యాక్టరీలు ఉన్నాయి, ధనం ఉంది, డబ్బు ఉంది, పొలాలు ఉన్నాయి. నీవు యేసుప్రభుని నమ్ముకున్నావు కదా, నీ భార్య నా భర్త ఎప్పుడు వస్తారో ఎదురు చూస్తుంటారు కదా, అది తెలుసుకుని ఆనందంగా ఉంటున్నావు కదా. నిజంగా నువ్వు ఎంతో ధన్యుడు కదా. నా కొరకు ఎదురు చూసేవాళ్ళు లేరురా, నా కొరకు ఎదురు చూసేవాళ్ళు లేరని ఉన్నారు. ఎవరంటే వీడు ఎప్పుడు చస్తాడో ఆస్తి పంచుకోవాలని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. వీడు ఎప్పుడు చస్తాడా ఆస్తి పంచుకొని నా కొరకు ఎదురు చూసేవారు ఉన్నారు. కానీ నీ వలే నా భర్త ఎప్పుడు వస్తాడు అని నీ కొరకు ఆనందంతో ఎదురు చూసేవాడు నా కొరకు ఎవరు లేరురా. తిమోతి, నువ్వు ధన్యుడు. ఎవరు ధన్యులు? యేసుప్రభుని నమ్ముకుని వారు బీదవారైనా పచ్చడి తిన్న వారు ధన్యులు. వారి ఆనందం, వారి సంతోషం ఇంకెక్కడ దొరికింది? ఆ మాట నాకు నీ కొరకు ఎదురు చూసేవారు ఉన్నారా, నా కొరకు ఎదురు చూసేవారు లేరు. వాడు ఎప్పుడు వస్తాడో పోతాడు అన్నట్టు. ఇది కాదు, ఎదురు చూస్తారు. ఎవరు? ఇది ఎప్పుడు చస్తాడో పంచుకోవాలి. ఈ రాత్రి ఆలోచన చేసుకుని సోదరిస్తుంటా. మరి ఎవరు ఎదురు చూస్తున్నారు? ఎప్పుడు వస్తారు? ఇప్పుడు సువార్తలు విన్నాం కదా, నీ కొరకు ఒక ఆయన ఎదురు చూస్తున్నాడు. నీ కొరకు ఒక ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎవరు? నీ తండ్రి ఎదురు చూస్తున్నాడు. నీ తండ్రి నిన్ను సృష్టించడని సృష్టికర్త, నీకు ఆయుష్ ఇచ్చిన సృష్టికర్త, నిన్ను పోషిస్తున్నది పోషకుడు. నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ రాత్రి ఎదురు చూస్తున్నాడు. వాళ్ళు ఎప్పుడు వస్తావని చూస్తుంటే నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావని చూస్తున్నాడు. ఈ రాత్రి ఎదురు చూస్తున్నాడు. యేసు ఎదురు చూస్తున్నాడు. వస్తావా ప్రభు ఎదురు? రావా ఈ రాత్రి? శబాదేశపు రాణి సొలొమోను దగ్గరికి వెళ్ళి ప్రశ్నలు వేసిందండి. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ఏం చేశాడు? ప్రత్యుత్తరం ఇచ్చాడని చెప్పి అక్కడ ఉన్నదండి. రాజునకు మరుగైనది ఏదీ లేదు. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పాడని చూస్తున్నామండి. శబాదేశపురాణి ఆమె రాణి కదా, ఆమె హృదయంలో ఎన్నో ప్రశ్నలు పెట్టుకొని వచ్చింది. ఏం ప్రశ్నలు అడిగిందో
ఆమెలో ఏమి సమస్యలు ఉన్నాయో. ఈ చిన్న ప్రశ్న, రాజులకు కూడా సమస్యలు ఉంటాయా? చెప్పాలమ్మా. రాజులకు కూడా సమస్యలు ఉంటాయా? చెప్పాలి. ధనవంతులకు సమస్యలు ఉంటాయా? కోటీశ్వరులకు సమస్యలు ఉంటాయా? మంత్రులకు సమస్యలు ఉంటాయా? చెప్పరమ్మా. గొప్ప వాళ్ళకి సమస్యలు ఉంటాయా? ఆమెకేమి సమస్య వచ్చింది? ఏమి అడిగిందో, నాది చిన్న రాజ్యమయ్యా, శత్రువులు వస్తున్నారు, కుట్ర చేస్తున్నారు, నేనేం చేయాలి అని అడిగిందేమో. లేక నా భర్తకు నాకు సరిగ్గా సంబంధం లేదయ్యా, నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నన్ను హీనంగా చూస్తున్నాడు, అని ఏం చేయాలని అడిగిందేమో. రాజులు కూడా సమస్యలు ఉంటాయా? రాజులు రాణుల మధ్య కూడా సమస్యలు ఉంటాయా? ధనవంతులను భార్యలు భర్తల మధ్య కూడా సమస్యలు ఉంటాయా? చెప్పరే. ఉంటాయా? ఉండవా? ఉంటాయా? ఏమడిగిందో, నా పిల్లలు మాట వింటూ లేదయ్యా, నేనేం చేసేది? రాణిగారి పిల్లలు కూడా మాట వినరా? రాజుగారి పిల్లలు కూడా మాట వినరా? చెప్పరే. ఇంకేమేమి చెప్పిందో, కరువు వస్తుందా? ఏమడిగిందో. సమస్య లేని కుటుంబమే లేదు, సమస్య లేని మనిషే లేడు. సమస్య లేని వ్యక్తే లేడు భూలోకంలో. ధనమున్న సమస్యలు ఉన్నాయి, ధనము లేకపోయినా సమస్యలు ఉన్నాయి. ఉద్యోగం ఉన్న సమస్యలు ఉన్నాయి, ఉద్యోగం లేకపోయినా సమస్యలు ఉన్నాయి. అందము సౌందర్యం ఉన్న సమస్యలు ఉన్నాయి, అవి లేకపోయినా సమస్యలు ఉన్నాయి. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ ఏమున్నాయి? అందరికీ సమస్యలు ఉన్నాయి. సమస్య లేని కుటుంబమే లేదు, సమస్య లేని వ్యక్తే లేదు, సమస్య లేని మనిషే లేదు. నీకు సమస్య ఉన్నది, నీకు సమస్య ఉన్నది, నీకు సమస్యలు ఉన్నాయి. మానవ జీవితం సమస్యల మయం, సమస్యల వలయం. మానవుడు నీవు నేను సమస్యలు చిక్కుపోయాం, నలిగిపోతున్నాం, సతమతం అవుతున్నాం. బయటకు పడలేక బయటకు రాలేక, సమస్యలు పరిష్కారం చేసుకోలేక నలిగిపోతున్నాం మానవుడా. నీ ప్రశ్నలకు జవాబు ఉన్నది, నీ సమస్యలు తీర్చేవాడు ఉన్నాడు. కానీ అవి చిన్నవాడు పెద్దవాడు నాకు తెలియదు, అది కఠినమైన వాడు ఆయుష్యమైన నాకు తెలియదు. నీ సమస్యకు పరిష్కారం, నీ సమస్యకు జవాబు చెప్పేవాడు ఉన్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం చదువుకుందాము. 12:42. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలవబడి వారి మీద నేరాస్థాపన చేయండి. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆనాటి ప్రజలతో చెప్పిన మాట, శబాదేశపు రాణి, అదే దక్షిణ దేశపు రాణి, ఆ సంగతి ఎత్తి యేసు ప్రభువు వారు చెప్తున్నారు ఆనాటి ప్రజలతో. శబాదేశపు దక్షిణ దేశపు రాణి విమర్శ సమయమున నిలబడి మీ మీద నేరస్థాపన చేసింది. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అధ్యాయంలో 3 విషయాలు చెప్తున్నారు. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడని. యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు అయిన గొప్పవాడు. అవర్ లార్డ్ ఈజ్ గ్రేట్. మన ప్రభు గొప్పవాడు, యేసు ప్రభు గొప్పవాడు. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అసలు సొలొమోనుకు ఆ జ్ఞానం ఇచ్చింది యేసు ప్రభువే. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో జ్ఞానము నేనే, జ్ఞానాధారము నేనే అన్నాడు. కొలసీ 2:3 బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తులోని ఏమున్నాయి? గుప్తమై ఉన్నాయంటే. యాకోబు పత్రిక 5 జ్ఞానం పొందుకుంటే నన్ను అడగండి, నేను ఇస్తానన్నాడండి.
జ్ఞానం శత్రువిధుల్లో కేక వేస్తుంది. జ్ఞానము కొరింథీ పత్రిక 1:8 ఆయన మనకు విమోచన, పరిశుద్ధత, జ్ఞానము ఆయనని మాట చూస్తున్నాం. యేసు ప్రభువే జ్ఞానం, యేసు ప్రభువే జ్ఞానం ఇచ్చేవాడు. యేసు ప్రభువే సొలొమోను కంటే గొప్పవాడు. షేబాదేశపు రాణి తన సమస్యలకు పోయి సొలొమోనుకు చెప్పుకుంది. ఆమె సమస్యలకు పరిష్కారం సొలొమోను చెప్పాడు. యేసు ప్రభు అన్నమాట విమర్శ సమయమున షేబాదేశపు రాణి ఈ తరం వారి మీద నిలబడి నేరస్థాపన చేసేటప్పుడు విమర్శ సమయమున అనే మాట ఉంది కదండి. అంటే ఏంటంటే అదే వాస్తవం. దేవుడు నిన్ను నన్ను ఒకరోజు ఏం చేస్తాడు? విమర్శ చేస్తాడు. నేనుగా చెప్పింది యేసయ్య చెప్పాడు. నీతి గల న్యాయాధిపతి యేసు ప్రభు చెప్పాడు, మానవుడా విమర్శ ఉన్నది, విమర్శ దినం ఉన్నది, విమర్శ దేవుడికి చేస్తాడు. నేను ఒకరోజు దేవుని న్యాయస్థానంలో కోర్టులో నిలబడాలి. నువ్వు చిన్నోడు పెద్దవాడు, అధికారం ఉందో లేదో, ధనం ఉందో లేదో, చిన్నలు పెద్దలు వృద్ధులు ఎవరు అందరూ దేవుడి ఎదురు నిలబడాలి. దేవుడి కోర్టులో నిలబడాలి. అప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడు. యేసయ్య విమర్శిస్తాడు. విమర్శ దినమున్నది, మర్చిపోవద్దు. ఈరోజు విర్రవీగుతున్నావు నువ్వు. ఒకరోజు విమర్శిస్తాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు రేపు తీర్పు ఉంది. చూసే ప్రతి చూపుకు తీర్పు ఉంది. చేసే ప్రతి పనికి తీర్పు ఉంది. నువ్వు వేసే ప్రతి అంగకు తీర్పు ఉంది. ప్రతి అడుగుకు తీర్పు ఉంది. ప్రతి ఆలోచనకు తీర్పు ఉంది. ప్రతి ఊహకు తీర్పు ఉంది. ప్రతి రహస్యక్రియకు తీర్పు ఉంది. ఒకరోజు నేను తీర్పులో నిలబడతాం. దేవుని న్యాయస్థానంలో నిలబడతాం. ఈ రాత్రి దేశం చెప్పాడు. రోమాపత్రిక 2వ అధ్యాయంలో 2-3 వచనాలు, నీవు దేవుని తీర్పు తప్పించుకుంటావా? నువ్వు దేవుని తీర్పు తప్పించుకుంటావా? నువ్వు దేవుని తీర్పు తప్పించుకుంటావా? ఎవడి వల్ల అయితే? ఇక్కడైతే తప్పులు చేసి ఘోరాలు చేసి జడ్జిలు లాంఛాలు ఏది ఇచ్చి తప్పించుకుంటావు. అక్కడ తప్పించుకుంటావా? ప్రతి మాటకు తీర్పు ఉంది. ప్రతి చూపుకు తీర్పు ఉంది. ప్రతి క్రియకు తీర్పు ఉంది. చెప్పండి. ప్రతి అంగకి చెప్పండి. ప్రతి అడుగు ఫర్ ఎవ్రీ స్టెప్ దేర్ ఈజ్ జడ్జిమెంట్. తప్పించుకోలేవు. అయ్యా తప్పించుకోలేవు. కానీ నీ సమస్యకి జవాబు ఎక్కడుంది? అదే శబాదేశపురాన్ని తన సమస్యలకు ఎవరికి చెప్పుకుంది? సొలొమోనుకు చెప్పుకుంది కదా. చెప్పుకుంటే ఆమె సమస్యలన్నీ ఏం చేశాడు? జవాబు ఇచ్చాడు. ఈ రాత్రి నీ సమస్య కూడా యేసయ్యకి చెప్పుకోడు. సొలొమోను కంటే గొప్పవాడు ఆయన యేసు ప్రభువుకు చెప్పుకున్నాడు. మానవ యాత్రలకి, మానవ కష్టాలకి, మానవ సమస్యలకి జవాబు వేసే క్రైస్ట్ ఇస్ ఆన్సర్. క్రైస్ట్ ఇస్ ఆన్సర్. మానవ యాత్రలకి సమస్యలు క్రీస్తే జవాబు. క్రీస్తే జవాబు. ఈ సమస్యలు ఎవరు తీర్చలేరు. నేను తీర్చలేను. ఎవరి ప్రభుత్వాలు తీర్చలేవు. డబ్బులు తీర్చలేరు. హోదా అంతస్తులు తీర్చలేరు. ఎవరు తీర్చలేరు. మానవ సమస్యలకు ఎతలకి పరిష్కారం జవాబు ఏసే. ఏసే జవాబు. క్రైస్ట్ ఇస్ ఆన్సర్. ఏసే జవాబు. నీ సమస్యలకు ఏసే జవాబు. అది చిన్నదా, అది పెద్దదా, అది రహస్యమైనదా, అది ఘోరమైనదా, అది భయంకరమైనదా, ఆ సమస్యలన్నిటికీ జవాబు క్రీస్తు ప్రభువే. రాత్రి ప్రభు ఎదుగురా. నీ సమస్యలతోనే రా. నీ ఇబ్బందులతోనే రా. నీ కష్టాలతోనే రా. నీ స్థితిలోనే రా. అన్నిటికంటే భయంకరమైన సమస్య ఏంటి? మానవ సమాజాన్ని పట్టి పీడిస్తున్న అసలు సమస్య ఏంటి? పాపం. ఏంటి చెప్పండి? పాపం. పాపం ఎంత చెడ్డదండి.
పాపమంతా ఘోరమైనదండి. పాపమంతా భయంకరమైనదండి. పాపం కుటుంబాన్ని కూల్చివేస్తుంది, భార్యాభర్తలు చీల్చివేస్తుంది, బిడ్డలు అలా బజారు పాలు చేస్తుంది. పాపం అవమానం చేస్తుంది, పాపం తలవంచుతుంది, పాపం ఆరోగ్యాన్ని పోగొడుతుంది, పాపం వికారుగా చేస్తుంది. పాప సమస్యతో మానవుడు నలిగిపోతున్నాడు, మానలేక మారుకోలేక నలిగిపోతున్నాడు, కృంగిపోతున్నాడు. ఈ యొక్క స్థితికి కారణం పాపమే. నిర్ణయంలో నెమ్మది లేదు, కారణం పాపమే. డబ్బు ఉంది, నెమ్మది లేదు, కారణం పాపముంది. నీ కుటుంబంలో నెమ్మది లేదు, కారణం పాపమే. నీ బిడ్డలో మాట్లాడలేదు, కారణం పాపమే. ఈ ఆందోళనకి, ఈ అశాంతికి, ఈ కళ్ళలో కాపరానికి, ఈ గలివిలి జీవితానికి, వికారి జీవితానికి కారణం పాపమే. పాపము సమస్య ఎవరు తీరుస్తారు? ఈ పాపిని ఎవరు మారుస్తారు? ఈ పాపిని ఎవరు బాగు చేస్తారు? నన్ను ఎవరు రక్షిస్తారు? నన్ను ఎవరు ఒక మనిషిగా ఎవరు చేస్తారు? నా తల ఎవరు ఎత్తుతారు? ఈ పాపిని ప్రేమించింది ఎవరు? ఈ పాపిని ప్రేమించని చెప్పినది ఎవరు? పాపి కొరకు వచ్చానని చెప్పినది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసు ప్రభు చెప్పిన మాట, నేను పాపులను పిలవటానికి వచ్చానన్నాడు. ప్రపంచంలో ఎందరో మహానుభావులు వచ్చారు, గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు, చాలా గొప్ప వాళ్ళు వచ్చారు, వేదాంతులు వచ్చారు, పండితులు వచ్చారు, మహాత్ములు వచ్చారు. కానీ ఒక్కరు కూడా చెప్పాలి ఏమని? నేను పాపుల కొరకు వచ్చానని కదా. పాపుల కొరకు వచ్చానని చెప్పాల. నేను పాపులను పిలవటానికి వచ్చానన్నవాడు యేసు ప్రభు మాత్రమే. ఆ మాట చెప్పాడు యేసయ్య. నేను పాపులను పిలవటానికి వచ్చానన్నా. అంతటితో ఆగిపోతే సమస్య వచ్చేది కాదు. మళ్ళీ ఏమన్నాడు? నేను నీతిమంతుల కొరకు రాలేదు. ఏమన్నాడు చెప్పండి? నేను నీతిమంతుల కొరకు రాలేదన్నా. ఈ చేరి వచ్చిన సమూహంలో ఈ మాటలు వింటున్న వారు దగ్గరుండదు. నేను నీతిమంతురాలను అనుకుంటే యేసయ్య నీ కొరకు రాలా. నేనుగా చెప్తుంది, ఆయనే రాలా. ఆయనే చెప్పాడు, నేను నీతిమంతుల కొరకు రాలేదు. నేను నీతిమంతురాలను అనుకున్నవారు ఎవరనుంటే యేసయ్య నీ కొరకు రాలా. నీకు కూడా యేసయ్య అవసరం లేదు. నీకు యేసయ్యకు నువ్వు అవసరం లేదు, నీకు కూడా యేసయ్య అవసరం లేదు. ఎందుకు? నువ్వు నీతిమంతురాలు కాబట్టి యేసయ్య నీకు అవసరం లేదు, నీకు కూడా యేసయ్య అవసరం లేదు. కానీ ఎవరికి వచ్చారు? ఎవరి కొరకు? పాపుల కొరకు వచ్చారు. పాపిని పిలవటానికి వచ్చారు. యేసు ప్రభు వారు పాపుల కొరకు వచ్చారు. పాపను రక్షించడకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఎందుకు వచ్చాడు? రక్షించడానికా, శిక్షించడానికా? చెప్పడే. నాకెవరు కావాలి? నేను పాపిని, నిజంగా నేను పాపిని. నాకెవరు కావాలి? నన్ను శిక్షించేవాడు కావాలా? నన్ను రక్షించేవాడు కావాలా? నన్ను ద్వేషించేవాడు కావాలా? నన్ను ప్రేమించేవాడు కావాలా? నా దీనస్థితి చూసి జాడిపడేవాడు కావాలా? నన్ను చూసి సేకరించుకునేవాడు కావాలా? నా దౌర్భాగ్య స్థితి చూసి దూరం వెళ్ళేవాడు కావాలా? నా దగ్గరకు వచ్చి పలకరించేవాడు కావాలా? ఈ రాత్రి తెలుసుకో, ఎవరు కావాలి? నీకెవరు కావాలి? ఈ పాపిని చూసి ప్రేమించేవాడు కావాలి. ఈ పాపిని చూసి జాడిపడేవాడు కావాలి. ఈ పాపి దగ్గరకు వచ్చి పలకరించేవాడు కావాలి. ఈ పాపిని బాగు చేసేవాడు కావాలి. ఈ పాపిని పరలోకంలో చేర్చేవాడు కావాలి. ఈ పాపి హృదయాన్ని మార్చేవాడు కావాలి. నా చరిత్రను మార్చేవాడు కావాలి. నన్ను ధన్యుడిగా చేర్చేవాడు కావాలి. నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దేవాడు కావాలి. అసలు నన్ను చూసి జాలిపడేవాడు కావాలి. ఎవరు జాలిపడేవాడు? యేసుక్రీస్తు ప్రభు మాత్రమే.
దేవుడు ఉన్నతలోతో పరలోకంలో చూస్తే భూలోకం చెడిపోయింది. దాని మీద మానవుడు తమ మార్గంలో చెరుపు వేస్తున్నాడు. మానవుడు చెడిపోయాడని బైబిల్ నిన్ను చూడగా నువ్వు బొత్తిగా చెడిపోతేవి. అరకాలు మొదలు నడినెత్తి వరకు ప్రవర్తన బాగాలేదు, ఆలోచన బాగాలేదు, చూపు బాగాలేదు, జీవితం బాగాలేదు, హృదయం బాగాలేదు, మనసు బాగాలేదు, అసలు బ్రతికే బాగాలేదు. పైకి గంభీరంగా ఉన్నావు, మంచిగా ఉన్నావు, అబ్బో అన్నీ ఉన్నాయి, బాగాలేదు. అయ్యా అమ్మా నువ్వు బాగాలేదయ్యా, నువ్వు బాగాలేదమ్మా. ఈ రాత్రికి ఆలోచన చేసి నువ్వు బాగలేదు, డబ్బు ఉందిలే, నాకు పైన బండి ఆగాదు, నువ్వు బాగలేదు, నువ్వు బాగలేదు, రాత్రి నువ్వు బాగలేదు. నిన్ను బాగు చేయడానికి వచ్చాను, నన్ను బాగు చేయడానికి వచ్చాను, నన్ను ప్రేమించి వచ్చాడు, ఈ పాపను చూసి వచ్చాడు, జారిపడి వచ్చాడు, కానరాని లోపల నుండి దిగి వచ్చాడు. మహాదేవుడు మానవుడు అయ్యాడు, దేవదేవుడు దాసుడయ్యాడు. ఈ రాత్రి మేము శిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాం. రక్షకుడికి లోకములో వచ్చినప్పుడు అద్భుతాలు చేశారు, సుశక్తులు చేశారు, మహత్కార్యాలు చేశారు, మహిమలు చేశారు. నీటిని ద్రాక్షారసంగా మార్చాడు, నీటి మీద నడిచాడు, కుంటివారు కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారు చూపునిచ్చాడు, చనిపోయిన వారిని కూడా బ్రతికించాడు. అయితే ఆయన అందుకు రాలా, అందుకు వచ్చానని చెప్పాలి, అందుకు రాలా. మరి అవన్నీ ఎందుకు చేశాడు? తాను దేవుడిని రుజువు చేయటానికి చేశాడు, కానీ కుంటోడు కాళ్ళు గుడ్డోడు చూపు ఇవ్వటానికి రాలేదయ్యా. ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి వచ్చాడు, ప్రేమించి వచ్చాడు. నీ దగ్గరికి వచ్చాడు, నా దగ్గరికి వచ్చాడు, పరలోకుడికి వచ్చాడు. నా పాప పరిహారం కొరకై రక్షకుడు ఘోరమైన శిలువ పడి ఉంటుంది. ఈ రాత్రి చెప్పాం కదా, మేము శిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాం. శిలువలో వేలాడుతున్నారు రక్షకుడు చూడు. ఆయన తలలో ముండ్ల కిరీటం, ఆయన కాళ్ళ చేతుల్లో మేకులైన ప్రక్కలో పల్లె పొట్టు, ఒక శాపగ్రాహిగా భూమి ఆకాశాల మధ్య వేలాడుతున్న క్రీస్తు ప్రభువుని మీదకు ప్రదర్శిస్తున్నాం. మరలా చెప్తున్నాం, ఆ శిలువలో వేలాడుతున్న క్రీస్తు ప్రభుని చూడు, ఆ ముళ్ళ కిరీటం, ఆ రక్తదారుడు చూడు, ఆ కాళ్ళ చేతుల్లో మేకుల పల్లె పొట్టు, రక్తమంతా కాచే రక్షణ సిద్ధం చేసి మరణమును జయించి తిరిగి లేచాడు. ఈ రాత్రి చేయి సాపుతుంది, ఈ రాత్రి చేయి సాపుతుంది. నా కుమారుడు నీ హృదయము నాకు ఇమ్మంటున్నాను. ఈ రాత్రి ఇస్తావా ప్రభుకి? నీ హృదయం ఈ రాత్రి ప్రభుకి ఇవ్వు అని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? వెండి కాదు, బంగారం. ఏమడుగుతున్నాడు? నా కుమారుడా, నా కుమారి, నీ హృదయం నాకు. ఈ రాత్రి ప్రభు అడుగుతున్నాడు. ఆ ప్రభు వైపు చూడండి. ఆయన వచ్చి నీ పాపుల కొరకే, నీ కొరకే, నా కొరకే. ప్రాణం తీయటానికి రాలా, ప్రాణం పేయటానికి వచ్చాడు. ప్రాణం తీయటానికి రాలా, ప్రాణం పెట్టడానికి వచ్చాడు. కల్వరి శిలువలో వేలాడిన రక్షకుడు చూడండి. ఆ గాయాలు చూస్తుంటే, ఆ రక్తదారులు చూస్తుంటే, నీ రాతి గుడ్డ పగలు లేదా, నీ పాప గుడ్డ పగలు లేదా? నా కనుక యేసయ్యా, నా కనుక ఈ పాపి కనుక ఈ శిలువ త్యాగం, ఈ పాపి కనుక ఈ బలియాగం, ఈ పాపి కనుక ఈ రక్తదానం. నన్ను బాగు చేయటానికి, నన్ను క్షమించడానికి, నన్ను సరి చేయటానికి, నాకు రక్షించడానికి వచ్చాను. యేసు ప్రభువా, రాత్రి నీ పాద సన్నిధికి వస్తుంది. పాపి నన్ను క్షమించమని భగవంతుని ప్రార్థన చేసి ఆ శిలువ వైపు చూడండి, ఆ రక్షకుడు చూడండి, ఆ
ఆ రక్తధారలు చూడు, ఆ యేసయ్యను చూడు. నీ సమస్యలకు పరిష్కారం క్రీస్తు ప్రభు. క్రైస్ట్ ఇది ఆన్సర్. నీ వ్యతలకి, నీ కష్టాలకి, నీ పాపాలకి, నీ సిక్కులకు అన్నిటికీ జవాబు క్రీస్తు ప్రభు. నా ప్రభువుని చూస్తున్నప్పుడు నా కొరకా ప్రభా, యేసయ్య నా కొరకా ఈ పాపే కొరకా రాత్రి నీ పాద సన్నిధికి వస్తున్నా, పాపి నన్ను క్షమించమని వేడుకో. ఒక నిమిషం సమయం ఇస్తున్నాను. అలాగే శిలువ వైపు చూస్తూ, ఆ రక్షకుని వైపు చూస్తూ, ఆ గాయాలు చూస్తూ, ఆ రక్తధారాలు చూస్తూ, నా కొరక ప్రభా, నా కొరక, ఇదా నా కొరక. రాత్రి నా హృదయం నీకు ఇస్తున్నా, నన్ను క్షమించమని హృదయంలో ప్రార్థన చేసుకో. యేసయ్య క్షమిస్తాను, యేసయ్య రక్షిస్తాను. నీ సమస్యలకి, నీ పాపానికి జవాబు వేసి తన రక్తధారలో నీ పాపాలన్నీ కడుగుతాడు. ఒక నిమిషం సమయం ఇస్తున్నాము చెప్పాను కదా. యేసు ప్రభువు నాకు కావాలి, నన్ను ప్రేమించిన ప్రభువు, నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచింది, నా కొరకు చేసాల్సిన నా ప్రభు నాకు కావాలని హృదయంలో ప్రార్థన చేస్తుంది. యేసు ప్రభువుని నమ్ముకొని హృదయంలో ఆశ ప్రేరేపణ. ఈ రాత్రి నేను యేసు ప్రభువుని నమ్ముకుంటా, నాకు ప్రభు కావాలి, నాకు రక్షణ కావాలని హృదయంలో ప్రేరేపణ ఉన్నవాడు నీ కుడి చెయ్యి పైకెత్తి చూపించండి. అమ్మా, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇంకెవరైనా ఉన్నారా? ఈ రాత్రి నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను, నాకు ప్రభువు కావాలి, నాకు రక్షణ కావాలని హృదయంలో ప్రేరేపణ ఉన్నవాడు మీ కుడి చేయి పైకెత్తి చూపించండి. మేమేం చేయమని, ఎలా నమ్ముకోవాలి చెప్పి నీ చేత ప్రార్థన తీర్మానం చేపిస్తాం. మేము కూడా ప్రార్థన చేసి ప్రభుకు అప్పగిస్తాం. 5 నిమిషాల్లో నువ్వు పంపిస్తామని. ఇంకా ఎవరైనా ఉన్నారా? నాకు కనిపించట్లేదు. ఈ రాత్రి నాకు ప్రభు కావాలి, నాకు రక్షణ కావాలి, నేను యేసయ్యను నమ్ముకోకుండా వెళ్ళలేనని హృదయంలో ప్రేరేపణ ఉన్నవారు నీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. సిగ్గుపడంతో పురుషులైన, స్త్రీలైన, చిన్నలైన, పెద్దలైన నా ఎద్దు కూర్చోవాలని ఎంత మాత్రము తోసివేయండి. గమనించండి, మీరు ఎవరిని బలవంతం చేయండి. చెప్పి రమ్మన్నాడు ప్రభు, చెప్పిపోతుంది. ప్రార్థన చేసుకున్నాను. మహిమగల మా తండ్రి, నీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. షేబారాణి తన సమస్యలకి సులోమోనుకు చెప్పుకుంటే సమస్యలు తీరాలి. ఈ పాపి ఎవరికి చెప్పుకుంటే సమస్య తీరింది? ఈ పాపి నీకే కదయ్యా, నువ్వే కదయ్యా పాపుల రక్షకుడు, నువ్వే కదయ్యా పాపిని ప్రేమించిన వాడు, నువ్వే కదా పాపి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు. నీ సువార్త ప్రకటించబడింది ప్రభువా. నేను వారిలో మీ ఆత్మకార్యములు జరిగించి వారిని ఒప్పించిన ఆయన ఈ రాత్రి వారి పడకల మీద ఆయన వారితో మాట్లాడు. ఈ రాత్రి మీ వాక్య దేవునితో మమ్మల్ని నింపి పంపమని, రేపటి కూడికలకు మమ్మల్ని సిద్ధపరచండి. మా ప్రభువును, మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రకటన ఉంది, ప్రకటన విని అలాగున సెలవు తీసుకున్నాం. అయితే ఒక ఆశ, ఒక మనవి, యేసు ప్రభువును నమ్ముకోవాలని ఒకరు ఇద్దరు చేసి చూపారు. నేను ఇక్కడికి వస్తాను, మీరు కూడా రండి. ఎందుకంటే ఎలా నమ్ముకోవాలి చెప్పి తీర్మానం చేపిస్తాం, ప్రార్థన చేపిస్తాం, ప్రార్థన చేసి ప్రభుకు అప్పగిస్తాం. చేతులెత్తిన వారు ముందుకు రండి. చేతులు ఎత్తడానికి సిగ్గుపడి హృదయంలో నమ్ముకోవాలి. చేతులు ఎత్తడానికి సిగ్గుపడి పడితే చేతులు ఎత్తపోయినా పర్వాలా, నిజంగా నాకు ప్రభు కావాలి,
నన్ను ప్రేమించేవాడు, నా బాగోగు చేసే నా ప్రభువు కావాలి, హృదయంలో ఆశ కలిగిన వారు నువ్వు కూడా ముందుకు రా. ఎలా నమ్ముకోవాలో చెప్పి నీ చేత ప్రార్థన తీర్మానం చేపిస్తాను. నేను కూడా ప్రార్థన చేసి ప్రభుకు అప్పగిస్తాను. 5 నిమిషాల్లోనే పంపిస్తాను. సోదరా సోదరి, అయ్యా అమ్మా, యేసు ప్రభువుని నమ్ముకోకుండా వెళ్ళొద్దు. యేసు ప్రభువుని నమ్ముకోకుండా వెళ్ళొద్దు. ముందుకు రండి. ప్రభునందు ప్రియమటి సహోదరులారా, ఈ రాత్రి వేళ ఇద్దరు దైవం ద్వారా చక్కటి సువార్త మనం విన్నాం. యేసు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడో వివరంగా దైవం చక్కగా వివరించాడు. నశించిపోయిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చాను. పాపను రక్షించిన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన మాట నమ్మదగినది, గుణాంగీకరమైనది. పాపను రక్షించక యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఈ రాత్రి వేళ ఇద్దరు దైవాలు దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం సువార్త మనం చక్కగా వివరించారు. తినవలసి వచ్చే చెడ్డవి అపాయకరమైన దినాలు. రేపేమి సంభవిస్తో మనకు తెలియదు. యాకోబు పత్రికలో మీ జీవం ఏపాటిది, ఇంతలో కనపడే అంతలో మాయమైపోవు, ఆవిరి పడగలటది దేవుని లేఖనం తెలియజేస్తుంది. రేపు మనకు తెలియదు. దేవుడు నీకు సమయం ఇస్తుండగానే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం గుర్తెరిగి పాప క్షమాపణ పొంది నిత్య జీవనకు వారసులు కావాలని ప్రభువు పేరట మరొకసారి మీకు ప్రేమతో మనం చేస్తున్నాం. ఈ రాత్రి వేళ దేవుని నమ్ముకొని ఆశ కలిగి చేతికెత్తిన సహోదరులు ఉన్నారు. దయచేసి వారు మీరు ముందుకు వస్తే ఎలాగ తీర్మానం చేసుకోవాలో, ఎలాగ దేవుని నమ్ముకోవాలో దేవుని వాక్యం ద్వారా దైవజనులకు చెప్పి ప్రార్థన చేసి మీరు పంపిస్తారు. అలాగ చేయడానికి మనమందరం సహకరిద్దాం. దయచేసి సహోదరులు, అలాగే సహోదరు ఎవరైనా చేతులు ఇచ్చుకో, దయచేసి ముందుకు రావాలని ప్రేమతో మనం చేసిన. ఇంకా సిగ్గుపడుతూ భయపడుతూ చేతులు ఎత్తకపోయినా పర్వాలేదు, కానీ తీర్మానం చేసుకోవాలని ఆశ కలిగి ఉంటే మీరు కూడా ముందుకు రావాలని మరొకసారి ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. దయచేసి ముందుకు రండి మా సహోదరులు, చేతులు ఎత్తిన వారు రండి అమ్మా, ముందుకు రండి. ఇంతతోటి కూడిక ముగించబడది. మరలా రేపు ఉదయకాలం వేళ 9:30 గంటలకు మళ్ళా కూడిక ప్రారంభమవుతుంది. దయచేసి అందరూ కూడా మీ పనులను చక్కగా పెట్టుకొని సమయానికి వచ్చి దేవుని వాక్యం విని ఆత్మ మేలు పొందాలని మీకు ప్రేమతో మనం చేస్తున్నాం. రేపు కూడా దైవజనులు అందరూ ఉంటారు మన మధ్య. చక్కటి వర్తమానాలు మనతో దేవుడు మాట్లాడతారు కాబట్టి సమయం పోకుండా సద్వినియోగం చేసుకొని ఆత్మ మేలు పొందాలని మీ ప్రేమతో మనం చేస్తున్నాం. అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. ఇంతతో ఇప్పుడిక మనం ముగించుకున్నాం. అందరికీ భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. అందరూ భోజనం చేసి వెళ్ళాలని మీకు ప్రేమతో మనం చేస్తున్నాం. అందరికీ వందనాలండి. యేసు ప్రభువుని నమ్ముకోవాలి. హృదయంలో ప్రేరేపిన వారు, చేయి చూపిన వారు, చేయి చూపిన ప్రభు, నిజంగా నాకు ప్రభు కావాలి, నా జీవితం బాగుపడాలి, నాకు రక్షణ కావాలి, హృదయంలో ప్రేరేపణ ఉండాలి. ముందుకు శిశుపడు పురుషులైన స్త్రీ, చిన్నలైన ప్రభు, నా దగ్గరకు వచ్చి వారిని తోసిపోయిన ఇది అనుకూల సమయం, ఇది రక్షణ. ముందుకు ఎలా నమ్ముకోవాలో చెప్పి ప్రార్థన తీర్మానం చేపిస్తాను. ప్రార్థించి ప్రభుకు అప్పగిస్తాను. 5 నిమిషాల్లోనే పంపిస్తాను.
మనం తీసుకొస్తాం, చర్చిలో పెట్టేస్తాను. రద్దీ తప్పకుండా పెడతారా? దాంట్లో పెట్టేసానా? మెసేజ్ రికార్డింగ్ పెట్టి వదిలేసి